నమస్కారం. ఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నిజం మా నైజం. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన 22A నిషేధిత భూముల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన భరోసా ఇచ్చింది. రైతుల సొంత భూములను లాక్కునే ఆలోచన మా ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదు అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. ప్రభుత్వ భూములు, కోర్టు కేసులు లేని నిజమైన రైతుల పట్టా భూములను తక్షణమే 22A జాబితా నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. 22A జాబితాపై ఉన్నతాధికారులు, సబ్ రిజిస్ట్రార్లతో సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వానికి చెందని ఎలాంటి న్యాయపరమైన వివాదాలు లేని భూములు పొరపాటున ఈ లిస్టులో ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని క్షేత్రస్థాయి అధికారులకు, తహసీల్దారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. గత ఉత్తర్వుల నిబంధనల ప్రకారం నిషేధిత జాబితాలో ఉన్న భూములు, తొలగించిన భూముల పూర్తి వివరాలను ఈ రోజు నుంచే అధికారిక వెబ్సైట్ లో పారదర్శకంగా అందుబాటులో ఉంచుతామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, ప్రజల సొంత ఆస్తిలో ఒక్క అంగుళం కూడా ఎక్కడికి పోనివ్వమని మంత్రి హామీ ఇచ్చారు. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న భూములన్నింటికీ 2-3 రోజుల్లోనే క్లియరెన్స్ ఇచ్చే పూర్తి బాధ్యత రెవెన్యూ శాఖ మంత్రిగా తానే తీసుకుంటానని స్పష్టం చేశారు. భూముల అంశంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు గాని, రైతులు గాని ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి భరోసా ఇచ్చారు. రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకతతో ముందుకు వెళ్తామని పునరుద్ఘాటించారు. జాతీయ రాజకీయాల్లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భారత విదేశాంగ విధానాన్ని కించపరిచిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం బగ్గుమంది. రాహుల్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని, అసలు ఆయన ప్రతిపక్ష నేత పదవిలో ఉండేందుకు ఏమాత్రం అర్హుడు కాదంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేరుగా విరుచుకుపడ్డారు. తన దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎంతో మంది ఉద్దండులను చూశానని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గతంలో వాజ్పేయి, అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ లేదా కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ వంటి ఏ నాయకుడు కూడా పార్లమెంటరీ హుందాతనాన్ని ఇంతలా దిగజార్చలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిపై రాహుల్ గాంధీకి ఎన్ని రాజకీయ విభేదాలు, వ్యక్తిగత నిరాశ ఉన్నప్పటికీ దేశ విదేశాంగ విధానంపై ఇలాంటి అసభ్యకరమైన రీతిలో కామెంట్స్ చేయడం భారత ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అని రాజ్నాథ్ హెచ్చరించారు. ప్రధాని మోదీ అంతర్జాతీయ పర్యటనలు, విదేశీ అధినేతలతో సమావేశాల సందర్భంగా ఇచ్చే తెలంగాణపై రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ చేసిన ఎద్దేవా వ్యాఖ్యలే ఈ పెనుదుమారానికి కారణమయ్యాయి. దేశ ప్రతిష్టను, ప్రధాని పదవిని దిగజార్చేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. మరి రాజ్నాథ్ సింగ్ చేసిన తీవ్ర విమర్శలకు కాంగ్రెస్ అధిష్టానం ఎలా బదిలిస్తుందో చూడాలి. సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటి పోస్టులు పెడుతున్న నేతలు, కార్యకర్తలపై జనసేన పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత దూషణలకు దిగరాదని, కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని, క్రమశిక్షణలను కాపాడాలని పార్టీ కేంద్ర కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. భాష, భావ వ్యక్తీకరణలో సంయమనం, సోషల్ మీడియాలో చేసే పోస్టులు, కామెంట్ల విషయంలో నేతలు, శ్రేణులు హద్దుల్లో దాటొద్దని స్పష్టం చేసింది. ముఖ్యంగా మహిళలను గౌరవించే సంస్కృతిని కొనసాగించాలని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. పార్టీ అంతర్గత వ్యవహారాలను లేదా అభిప్రాయ భేదాలను సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేయడానికి తీవ్రంగా పరిగణిస్తామని అధిష్టానం పేర్కొంది. రాజకీయ ప్రత్యర్థులు పన్నే వ్యూహాల్లో చిక్కుకోవద్దని పిలుపునిచ్చింది. ఇటీవల ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి వర్గాల మధ్య జరిగిన సోషల్ మీడియా వార్తో పాటు పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు రియాజ్, ఓ ఎన్ఆర్ఐ నేత మధ్య చోటు చేసుకున్న వ్యక్తిగత విమర్శలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా మారాయి. ఈ పరిణామాలపై దృష్టి సారించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెంటనే దిద్దుబాటు చర్యలకు ఆదేశించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూటమి సమన్వయాన్ని కాపాడటమే ప్రధాన లక్ష్యంగా జనసేన ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎవరైనా హద్దులు దాటితే కఠిన క్రమశిక్షణ చర్యలు తప్పవని అధిష్టానం స్పష్టం చేసింది. భారత స్వాతంత్ర దినోత్సవ శుభవేళ దేశ ప్రజలను ఉద్దేశించి గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కీలక సందేశాన్ని అందించారు. అంతర్జాతీయంగా ఎన్ని సంక్షోభాలు, యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ భారతదేశం తిరుగులేని ఆర్థిక శక్తిగా, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన దేశంగా ముందంజలో ఉందని రాష్ట్రపతి గర్వంగా ప్రకటించారు. సంక్షేమం, ఆధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణల కలయికతో భారత్ ప్రపంచానికి సరికొత్త దిక్సూచిగా మారిందని ఆమె కొనియాడారు. టెక్నాలజీ సాయంతో సంక్షేమ పథకాలను ప్రతి పేదవాడికి అత్యంత పారదర్శకంగా చేరుస్తున్నామని రాష్ట్రపతి తెలిపారు.
రోడ్లు, రైల్వే, జల మరియు వాయు రవాణా రంగాల్లో జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధి కొత్త ఉద్యోగాల కల్పనకు, అంతర్జాతీయ పెట్టుబడుల వెల్లువకు బాటలు వేస్తోందన్నారు. ప్రపంచ సగటు కంటే రెట్టింపు వృద్ధి రేటుతో దేశం పరుగులు తీస్తోందని స్పష్టం చేశారు. వసుదైవ కుటుంబకం, శాంతి, పరస్పర సహకారమే మన విదేశాంగ విధానానికి మూల స్తంభాలని పేర్కొన్నారు. స్వేచ్ఛ, వాణిజ్య ఒప్పందాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూనే అంతర్జాతీయ వేదికపై గ్లోబల్ సౌత్ దేశాల హక్కుల కోసం భారత్ గలమెత్తుతోందని గుర్తు చేశారు. సహజ వనరులపై భవిష్యత్ తరాలకు కూడా సమాన హక్కు ఉందని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. పునరుత్పాదక ఇంధనంలో భారత్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని చెబుతూ పండిట్ రఘునాథ్ ముర్ము గారి సంతాలి కవితను చేసి చెట్లను, పర్యావరణాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, దేశ సమగ్రత, పర్యావరణ పరిరక్షణమే మనందరి ధ్యేయం కావాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. తెలంగాణలో 22వ నిషేధిత భూముల వివాదం ఇప్పుడు రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల భూములపై కన్నేసిందని, సొమ్ము ఒకరిది, సోపు ఒకరిది అన్న చందంగా సర్కారు తీరుతూ తయారైందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రెవెన్యూ అధికారులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కుమ్మక్కై సామాన్యుల భూములను కాజేసి కుట్ర చేస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అసలు అమాయక ప్రజల సొంత భూములను 22A నిషేధిత జాబితాలోకి ఎందుకు ఎక్కించారని ఈటెల సూటిగా ప్రశ్నించారు. ప్రజలను భయాందోళనలకు గురి చేసిన తర్వాత ఎవరూ కంగారు పడొద్దు, మేము రెక్టిఫై చేస్తాం అంటూ సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి ప్రకటనలు ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏంటని నిలదీశారు. తాను గత 3 దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని, కానీ ప్రజలను ఇంతలో మానసిక క్షోభకు గురి చేసే బాధ్యతారహిత్యమైన ప్రభుత్వాన్ని తన జీవితంలో మునుపెన్నడూ చూడలేదని ఈటెల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భూముల పంచాయతీతో ప్రజలను అయోమయానికి గురి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని, ఈ అంశంపై క్షేత్రస్థాయిలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈటెల బడుగు బలిగిన వర్గాల అభ్యున్నతి చదువుతోనే సాధ్యమని, తల్లిదండ్రుల స్థానంలో ఉండి పేద బిడ్డలకు అత్యున్నత విద్యను అందించే పూర్తి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని HMDA గ్రౌండ్స్ లో మహాత్మా జ్యోతిరావు పూలే, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను సీఎం అత్యంత వైభవంగా ఆవిష్కరించారు. సమాజ హితం కోసం, అణగారిన వర్గాల విద్యా హక్కు కోసం పోరాడిన ఆ మహనీయుల జీవితాలే నేటి తరానికి అసలైన స్ఫూర్తి అని ఈ సందర్భంగా సీఎం కొనియాడారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం తరగతి గది పాఠాలకే పరిమితం కాకుండా సమాజంలో పేరుకుపోయిన అసమానతలను రూపుమాపేలా కొత్త విద్యా విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కుల వ్యవస్థ నిర్మూలన కేవలం ఉపన్యాసాలతో సాధ్యం కాదని, అన్ని వర్గాల పిల్లలు ఒక్కచోటే కలిసి చదువుకోవాలని, కలిసి జీవించాలని ఆకాంక్షించారు. ఇందుకోసమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అత్యాధునిక వసతులతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ను నిర్మిస్తోందని సీఎం వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో తీవ్ర లోపాలు, నిర్లక్ష్యం జరిగిందని విమర్శించిన సీఎం, విద్యార్థుల చదువులకు ఎటువంటి ఆటంకం కలగకుండా తమ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని తెలిపారు. కళాశాలల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ఈ విద్యా సంవత్సరం నుంచి అర్హులైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో ముందస్తుగానే రియంబర్స్మెంట్ మొత్తాన్ని జమ చేసే విప్లవాత్మక మార్పును తీసుకొచ్చామని స్పష్టం చేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకే కాకుండా ఐటీఐ, పాలిటెక్నిక్, ఏటీసీలు మరియు నూతన స్కిల్ యూనివర్సిటీ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంకేతిక నైపుణ్యాలను యువత అందిపించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా సభకు హాజరైన యువతలను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ, ఆడపిల్లలు నర్సింగ్ వంటి వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేస్తే జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా లాంటి అగ్రదేశాల్లో నెలకు 2 లక్షల వరకు వేతనంతో కూడిన ఉద్యోగాలు రెడీగా ఉన్నాయని భరోసా ఇచ్చారు. ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, IAS, IPS అధికారులుగా ఎదగటమే కాకుండా కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు తప్పనిసరి అని హితవు పలికారు. మొత్తంగా పూలే దంపతుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ విద్యా రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సంపూర్ణ ప్రణాళికతో ముందుకు సాగుతుందని సీఎం స్పష్టం. హైదరాబాద్లో పేదల ఇళ్ల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివరాలు వెల్లడిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బహిరంగ సవాల్ విసిరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో
హైదరాబాద్ నగరంలో దాదాపు 69,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ ఇళ్లను గతంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు చూపించామని, సీఎం స్వయంగా వస్తే ఆయనకు కూడా క్షేత్రస్థాయిలో పూర్తయిన ఇళ్లను చూపిస్తామని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇంటి యూనిట్ విలువను 9.5 లక్షల రూపాయలుగా నిర్ణయించి పేదలకు ఉచితంగా అందించామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధిదారులే 6 లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని, దరఖాస్తు ఫారాల కోసమే ఒక్కొక్కరి వద్ద నుంచి 10,000 రూపాయలు వసూలు చేయాలని చూడటం దారుణమని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలోనూ ఇలాగే దరఖాస్తు రుసుము వసూలు చేసి ఆ డబ్బులను ఇప్పటి వరకు ప్రజలకు తిరిగి ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్లో 1,00,000 ఇళ్లు నిర్మిస్తామంటూ ప్రభుత్వం కదంపుడు ఉపన్యాసాలు మానుకోవాలని, అసలు ఏ ప్రాంతంలో స్థలాలు ఉన్నాయి, ఎక్కడ ఇళ్లు కడతారో పూర్తి వివరాల జాబితాను బహిర్గతం చేయాలని పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న చమురు నౌకలపై దాడులు జరగడంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తలు పతాక స్థాయి చేరాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా ముడి చమురు మార్కెట్లను కుదిపేస్తుండగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యం భయాలు మొదలయ్యాయి. హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన 2 యుఏఈ నౌకలపై తాజాగా దాడులు జరిగాయి. ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని యుఏఈ ఆరోపిస్తుండగా ఈ ఘటనతో ఆ మార్గంలో నౌకా రవాణా దాదాపు స్తంభించిపోయింది. సాధారణంగా రోజుకి 130కి పైగా నౌకలు రాకపోకలు సాగించే ఈ సముద్ర మార్గంలో నౌకల రాక పూర్తిగా పడిపోయింది. మరోవైపు ఇరాన్పై నౌకాదళ సైనిక దిగ్బంధనాన్ని నిరవధికంగా కొనసాగిస్తామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు. అంతేకాకుండా వచ్చే వారం ఇరాన్పై అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించబోతున్నామని అమెరికా ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. అమెరికా హెచ్చరికలపై ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. హార్ముజ్ జలసంధిలో అమెరికా, ఇజ్రాయెల్ సహా శత్రు దేశాల నౌకల రాకపోకలను నిషేధిస్తూ ఇరాన్ పార్లమెంటరీ కమిటీ ముసాయిదాను ఆమోదించింది. తమపై ఉన్న ఆంక్షలు తొలగించి స్తంభింపజేసిన నిధులను విడుదల చేస్తేనే మార్గాన్ని తెరుస్తామని స్పష్టం చేసింది. ఈ తీవ్ర పరిణామాలతో గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ బగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $87, WTI క్రూడ్ $81 ఎగబాకింది. గల్ఫ్ సరఫరాలలో అంతరాయం ఏర్పడటంతో భారత్, రష్యా నుంచి ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం పెరిగింది. దీనికి తోడు సౌదీ అరామ్కో రిఫైనరీపై యెమెన్కు చెందిన హుతీ రెబెల్స్ డ్రోన్ దాడులు చేయడంతో యుద్ధ భయాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచం పెను ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు